అందరికీ వందనాలు. బలిపీఠం మీద ఉన్న అభిషేక్తులందరికీ వందనాలు. మంచిది. నతానియేల్ గారిని చాలా అభినందించాలి. చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. భార్య బిడ్డలతో ఎదిగిన పిల్లలు, తినే వయసు, ఇటు స్కూలింగ్, కాలేజీ, అవసరాలు ఎన్నో ఉంటే సరైన పోషణ లేక సేవలో, ఉద్యోగం, వ్యాపారంలో వచ్చినట్లుగా ఆదాయం ఉండదు. ప్రభు ఏ రోజు ఇస్తే ఆ రోజు తినాలి, ఏమిస్తే దాంతోనే సర్దుకోవాలి. మరి ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక ప్రక్కన మా జీవితాలు చూస్తూ, తోటి సేవకుల జీవితాలు చూస్తూ ఏ విధంగా కుటుంబాలు పోషించబడుతున్నాయి, ఏ విధంగా దేవుడు సేవని, సంఘాన్ని నడిపిస్తున్నాడని పరోక్షంగా కాదు కానీ ప్రత్యక్షంగా ప్రతి పరిస్థితిని గ్రహించడానికి దేవుడు మంచి అవకాశం దయచేసి తన్ను, తన భార్యని, తన బిడ్డల్ని సేవలో నిలబెట్టినందుకు ఆకాశమందున దేవునికి అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్పండి. స్తోత్రం. అందరూ చెప్పండి. స్తోత్రం చెప్పండి. చాలామంది సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే నికరమైన ఆదాయం ఉండదు. రోజు 500, 1000 రూపాయలు, 2000 చూడాలి. కానీ సేవలు అలాగుండదు. ఒకసారి ₹1 కూడా రాదు. అయినప్పటికీ సేవలో నిలబడేవారు కొద్దిమందే. దేవుణ్ణి నమ్మిన వారు, బాధ్యత కలిగిన వారు, భారం కలిగిన వారు, ప్రార్థనా జీవితం ఉన్నవారు, విశ్వాసం ఎరిగిన వారే సేవలో నిలబడగలుగుతారు. కనుక ఈ శుభ సమయంలో నతానియేల్ గారిని, వారి భార్య గారిని, వారి బిడ్డలిద్దరిని, వారితో ఉన్న చిన్న మందని ఎంతైనా అభినందించాలి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. మంచిది. మరొకసారి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పండి. బయట చాలామంది ఉన్నారు, లోపల ఉన్నారు. సమయం చాలా అయ్యింది అని అనడానికి వీలు లేదు, కానీ అయ్యింది. అయినా మనం ఏమీ చేయలేం. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యింది, కానీ అయినా మనం ఏం చేయలేం. అట్లాగని మిమ్మల్ని విసిగించడం దేవుని చిత్తంగా. చాలామంది చాలా చోట్ల మందిరాలు కడుతూ ఉన్నారు. కాలం ఇది బాగుపడే కాలం కానీ పోయే కాలం కాదు. అందరూ రక్షణ పొందాలి. కనుక మన దేవుడు నిజమైన దేవుడు అని మనకు తెలుసు. యేసు ప్రభువుని ఎరగని వారికి కూడా యేసయ్య నిజమైన దేవుడే అని తెలుసు. ఆమెనండి. యేసు ప్రభువారు ఎరగని వారికి కూడా యేసు ప్రభువారు నిజమైన దేవుడని బాగా తెలుసు. అయితే కొన్ని కారణాలను బట్టి వారు యేసులోకి రాలేకపోతున్నారు. ఈ కంచర్ల కాలనీలో మీరు కొంతమంది యేసు ప్రభువులోకి వచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ సందర్భంలో ఏం చెప్పాలో నాకు తోచలేదు. నేను అలసటగానే ఉంటుంది నా ప్రాణం. మధ్యాహ్నం ఆరాధన జరిగింది. ఈరోజు సెలువు గురించి ధ్యానించాం. ఇది బేస్ తగ్గించి షార్ప్ పెట్టు. ఎవరు బ్రదర్? సౌండ్ పెట్టండి. చెక్ చెక్ చెక్. కొంచెం చెక్ చెక్. ఓకే. ప్రైజ్ లార్డ్. అలాగొచ్చి ఇంట్లో కూర్చున్నాను, నతానియేల్ గారి ఇంట్లో. నతానియేల్తో నేను కొన్ని వేల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేయడానికి దేవుడు మాకు కృపించాడు. ఎన్నో రాత్రులు, రోజులు సువార్త సేవలో ప్రయాణం చేశాం. చాలా అనుభవాలు చూశాడు. ఈ స్థితికి ఎదిగినందుకు అభినందిస్తున్నాం. ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. కూర్చోగానే ఏం చెప్పాలి ప్రభువా, నాకేం అర్థం కావట్లేదంటే వెంటనే ఒక విచిత్రమైన చర్చను చూపిస్తున్నాడు దేవుడు. ఆ చర్చి షునేమ్ పట్టణంలో ఉంది. షునేమిరాలని ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఇంటికి ఎలీషా గారు వస్తూ ఉంటాడు ఆయన శిష్యుడితోటి. వచ్చినప్పుడల్లా ఆ అమ్మ భోజనం పెడతా ఉంటుంది.
ఆ ప్రవక్త గారు ఆమె దగ్గర రెస్ట్ తీసుకొని, భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు లేరు, రెస్ట్ తీసుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ షునేమ్ అనేటువంటిది 12 మంది కుమారులు ఇస్సాకార్ అనేటువంటి గోత్రికులకు వచ్చినటువంటి వాటాలో ఉంది. షునేమ్ అన్న మాటకు అర్థం ఏంటంటే రెండింతల నెమ్మది, డబల్ రెస్టింగ్ ప్లేస్. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఏంటి ప్రభువా ఈ వాక్యం చూపిస్తున్నావు అంటే, షునేమ్ ఈజ్ ఏ డబల్ రెస్టింగ్ ప్లేస్ అంటున్నాడు దేవుడు. ఆ భార్యాభర్తలు ఉన్నటువంటి ఆ ఇంటిలో ఎన్నడూ మందిరం లేదు. దేర్ వాజ్ నో ప్రేయర్ రూమ్. వాళ్ళకి అన్ని రకాల గదులు ఉన్నాయి, కానీ ప్రార్థనా గది లేదు. సేవకులు వస్తే ఉండే గది లేదు, పరిశుద్ధులు వస్తే ఉండే గది లేదు, ప్రార్థన చేసుకునే వారికి గది లేదు, మహిమగల మనుషులు వస్తే నివసించడానికి ఆశ్రయపురం లేదు. అందుకని భార్య భర్తతోంది, అయ్యా మన ఇంటికి వస్తున్నటువంటి ఈయన నిజంగా భక్తి కలిగిన దైవజనుడు, ఇతడు విశ్రాంతి తీసుకోవడానికి మనము లో లెవెల్లో చర్చి కట్టొద్దు. చప్పట్లు కట్టండి. లో లెవెల్లో, తక్కువ స్థాయిలో మనం గది కొట్టొద్దు. మనము we will build a room upon the wall. గోడ మీద కడదాం, ఒక హయ్యర్ లెవెల్లో కడదాం. అందరు కడుతున్నారు గదులు దేవుని కొరకు, చందాల కొరకు కడుతున్నారు, దేనికి కడుతున్నారు, కానీ మనం ఆ లెవెల్లో కట్టొద్దు. మనం గోడ మీద కడదాం. ఎందుకంటే ప్రవక్త గారు, ఆయన శిష్యుడు ప్రవక్తున్నాడని తెలిసినప్పుడు చాలామంది వచ్చిపోతుంటారు. ప్రవక్త గారు ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు, రోగులు బాగుపడుతుంటారు, పాపులు పశ్చాత్తాపడుతుంటారు, కార్యక్రమాలు జరిగిపోతుంటాయి ఆ గదిలో. కనుక ఇదంతా లోకానికి కనపడకూడదు, కొంచెం హయ్యర్ లెవెల్లో కడదాం అని అంటే పాపం భర్త చాలా మంచివాడు, సహకరించి మరలా మరొకసారి ట్రిప్లో తిరిగి వచ్చేసరికి వీళ్ళు రూమ్ని కంప్లీట్ చేశారు. అదే ఏమన్నారు, ప్రతిష్ట ఆరాధన. ఓ రోజు వచ్చేసరికి ప్రవక్త గారు చిన్నగా కొత్త ప్రార్థనా గదిలోకి ప్రవేశించాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈరోజు కూడా మనమందరము వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రేయర్ హాల్ వేర్ మిరకల్స్ హ్యాపెన్. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. డబల్ పోర్షన్ గదిలోకి వచ్చాం, సింగిల్ పోర్షన్ గది కాదు. సింగిల్ పోర్షన్ గది అనేది నేను వివరించడం బాగుండదు. సింగిల్ పోర్షన్ ఏంటో, డబల్ పోర్షన్ గది ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సింగిల్ పోర్షన్ గదులన్నీ ఇహ సంబంధమైనటువంటి, మీకు వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్స్లో. సింగిల్ పోర్షన్ గదులన్నీ ఇహ సంబంధమైనటువంటి బాంధవ్యములతో లింక్ చేయబడిన గదులు, కింద స్థాయిలో ఉండే గదులు. కానీ గోడ మీద కట్టబడిన గదులు, ఇందాక మా సోదరు చెప్పాడు, మేము విశ్వాసముతో ప్రార్థనతో దేవుని వైపు చూస్తూ మేము బతుకుతామని చెప్పాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కనుక గోడ మీద కట్టబడిన గది దేనికి సాదృశ్యం అంటే, విత్ ఎ డబుల్ పోర్షన్, పరలోకమందున్న తండ్రితో కనెక్ట్ చేసే గది అది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. కనుక 2 రకాల చర్చెస్ ఈ భూమి మీద నడుస్తున్నాయి. There are 2 types of churches moving on the face of the earth. One church is connected to the community and another church is connected to the Holy Spirit. ఒక రకమైన సంఘం ఏమన్నా ఈ సమాజంతో, ఈ బాంధవ్యముతో, ఈ యొక్క కట్టుబాట్లతోటి బందీ అయి ఉన్నటువంటి సేవ, మరొకటి పరలోకమందున్న తండ్రితో కనెక్ట్ అయి ఉన్న సేవ. చప్పట్లు కొట్టాలి వేసాయి. కనుక ఆడకూతురికి మంచి తలంపు వచ్చింది. మన ఇంటికి వచ్చి ఆయన హోలీ మ్యాన్, పరిశుద్ధుడు, నీతిమంతుడు, కానీ ఆయన ఇహ సంబంధమైన మనిషి కాదు, ఆయనకి కులగోత్రాలతో సంబంధం లేదు,
ఇంటి పేరులతో సంబంధం లేదు. ఆయన తిన్నగా వస్తాడు, జెజరీల్లోకి వస్తాడు, మన ఇంటికి వస్తాడు, భోంచేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన దేవుడు ఎటు చెప్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇటు తోడుకెళ్తే అటు వెళ్ళిపోతుంటాడు. ఈయన పరసంబంధమైన వాడు కనుక మనం పై ఎత్తులోనే గది కట్టాలి, కానీ తక్కువ స్థాయిలో మాత్రం గదులు కట్టకూడదు. నా దిక్కు, నా దశ, నా దిశ, నా ఆశ్రయం. తక్కువ స్కేల్ నా దిక్కు, నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా. నా దశ, నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా. కొత్త పాట 2 ముక్కలు నేర్పిస్తా. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా అనండి. నా దిక్కు, నా నతానీలు అని ఎడుతున్నాడు. ఎవరు ఎడుతున్నాడు? ఎవరు నన్ను పట్టించుకోవట్లా, ఓరు పట్టించుకోరు. సిలువులో యేసయ్యని ఓరు పట్టించుకున్నారు, ఓరు పట్టించుకోవాలా. సేవకు వచ్చేవారిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకు చప్పట్లు కొడతారు? యేసు ప్రభు వారికే దిక్కు లేదు, మనకేం దిక్కు ఉంటుంది? అందుకని ఇట్లాంటి పాటలు రాసుకోండి. పిచ్చి పట్టిన వాళ్ళు రాస్తారు ఇట్లాంటి పాటలు. చెప్పండి. నా దిక్కు, నా దశ. దశ అంటే అర్థం ఏంటంటే చరిత్ర మారిపోవడం. ఇప్పుడు నతానేలు గారి చరిత్ర ఏమైంది ఈరోజు? అబ్బా, మారుపోయింది. మెల్లుగు చెబుతామండి. నతానేలు చరిత్ర ఏమైంది? మారిపోబట్టి ఇక్కడ తెల్ల బండ్లు వచ్చినాయి. మొన్నటి వరకు పేడ ఉండేది ఇక్కడ. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా. తర్వాత నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే. దశ అంటే చరిత్ర, దిశ అంటే దిక్కు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, వాయు, ఆగ్నేయం, పైన కింద 10 దిక్కులు ఉన్నాయి. అయ్యా ఈ ప్రతిష్ట అయ్యా అని 10 దిక్కులు తిరుగు, ఏమీ లేదు. అందుకని ఏమని పాడుకోవాలి? నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే. మళ్ళా అనండి. నా దిక్కు, నా దశ నీవే. నా దిశ, నా ఆశ్రయం సిలువే. నీ రక్తపు రెక్కల నీడే నా కొండా కోటయ్యా అనండి. నీ రక్తపు ఏవి రెక్కలయ్యి? కోటు సూట్ రెక్కలు కాదయ్యి. నీ రక్తపు రెక్కల నీడే. పళపళ మేకులతో కొడితే రక్తం బళబళ బళబళ కారిపోతుంది. నీ రక్తపు రెక్కల. అందుకనే ఆ అమ్మ, ఆ ఇల్లాలంది, బాబు మన ఇంటికి వచ్చాడు మామూలుడు కాదు, ఆయనకి కింద లేబర్గా కింద కట్టొద్దు, లేబర్ కడితే మొత్తం అందరు తొంగి చూస్తుంటారు, వద్దు కొంచెం పైన కట్టాలి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నీ రక్తపు రెక్కల నీడే. చెప్పండి. నా కొండా. తర్వాత నీ రక్తపు దెబ్బల ఓటే. నీ ప్రేమే నాకయ్యా. రెండో లైన్ ఏంటి? నీ రక్తపు దెబ్బల ఓట. కొరడాతో కొడతంటే అవి మామూలు కందిన దెబ్బలు కాదు, రక్తం వచ్చేస్తుంది బడబడ బడబడ. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నీ రక్తపు దెబ్బల ఓటే నీ ప్రేమే. నీ ప్రక్కలో ఈటతో పోటీ నా దాగు చోటయ్యా. యేసయ్య ప్రక్కలో ఏం చేశారు? పోటు పొడిస్తే ఆ పోటులోకి మన తల పెట్టాలి. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా. నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా.
నా దిక్కు నా దశ నీవే, నా దిశ నా ఆశ్రయం. నీ రక్తపు రెక్కల నీడే నా కొండ, నీ రక్తపు రెక్కల, నీ రక్తపు దెబ్బల ఊటే నీ ప్రేమే నాకయ్యా, నీ రక్తపు దెబ్బల ఊటే. నీ ప్రక్కలో ఈటతో పోటే నా దాగు చోటయ్యా, నీ ప్రక్కలో ఈటతో పోటే నా కొండ. నీవే నా దిక్కు నా దశ, నా దిశ నా ఆశ్రయం. నీ రక్తపు రెక్కల నీడే, నీ రక్తపు దెబ్బల ఊటే, నీ రక్తపు రెక్కల నీడే, నీ రక్తపు దెబ్బల ఊటే నీ ప్రేమే. నీ ప్రక్కలో ఈటతో పోటే నా దాగు, నీ ప్రక్కలో ఈటతో పోటే నా దాగు చోటయ్యా, నీ ప్రక్కలో ఈటతో పోటే నా దాగు చోటయ్యా, నీ ప్రక్కలో ఈటతో పోటే, నీ ప్రక్కలో ఈటతో పోటే నా దాగు, నీ ప్రక్కలో ఈటతో పోటే, నీ ప్రక్కలో ఈటతో పోటే, నీ ప్రక్కల నీ ప్రక్కల ఈటతో పోటే, నీ ప్రక్కల ఈటతో పోటే, నీ ప్రక్కల, నీ ప్రక్కల ఈటతో. కనుక ఏం చేసిందంటే ఇల్లాలు నాయన అటు ఇటు పోయేవాళ్ళు పనికి మాలు చూసి ఆల్రెడీ ఒకసారి ఎలీషాలే బట్టతలడా అన్నారు. బట్టతల ఆయన ఇలా చూశాడు, ప్రభువా అన్నాడు. అంతే. ఎలుగొడ్లు ఎట్లుంచి వచ్చినాయో తెలీదు, మొత్తం మీద పిల్లలు మొత్తాన్ని తినేసిన ఎలుగొడ్లు. అందుకని ఆమె జ్ఞానంగా ఈయన జీవం గల దేవుని సేవకుడు, ఈయన అందరి కళ్ళల్లో కనపడకూడదు, ఈయన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని సేవ, దేవుని సేవకులు, పరిశుద్ధులు అనేటువంటి ఈ పదాలు ఉన్నతమైనవి. దీన్నే హై కాలింగ్ అన్నారు. కనుక ఈసారి పాస్టర్ గారు ఇంటికి వచ్చేసరికి హై కాలింగ్ ప్లేస్లోకి వచ్చేసరికి అక్కడికి రాగానే ఏం కనపడుతుందంటే గోడ మీద రూమ్, గది కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ గోడ మీద గదిలో ప్రవక్తలు, పరిశుద్ధులు ఉంటారు. కనుక దేవుని యొక్క గది లేక దేవుని యొక్క మందిరం లేక దేవుని యొక్క ఇల్లు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన దాంట్లో ఎవరుంటారంటే ప్రవక్తలు, పరిశుద్ధులు, ప్రార్థన పరులు ఉంటారు. లో లెవెల్ గదిలో అన్ని బ్యాచ్లు ఉంటాయి, హై లెవెల్ గదిలో ప్రవక్తలే ఉంటారు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. కనుక ఈ లోకంలో లో లెవెల్ గదులు చాలా ఉన్నాయి, దేవుని అడ్డం పెట్టుకొని బ్రతికే గదులు చాలా ఉన్నాయి. కానీ ఇది అట్లా కాదు, దేవుని కొరకు బ్రతికే గది, ఎ రూమ్ టు లివ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు బ్రతికే గది కావాలా? ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. గాడ్ వాంట్స్ ఎ రూమ్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు బ్రతికే గది కావాలి. ఆమెన్ చెప్పండి. ఈ గదిలో అంట మంచం ఉంది. చెప్పండి, ఏముంది చెప్పండి? మంచం దేనికి? ఆదివారం ఇప్పుడు బాగా మోసం దీని ఫ్యాన్ కింద పొట్టకి గాలి పెట్టి పడుకోవడానికి కాదు. ఇది మిరాకులస్ బెడ్, ఆశ్చర్యకరమైన పడక, అద్భుతకరమైన పడక ఇది.
మహత్కార్యాలు చేసే పడక, ప్రవక్త యొక్క మంచంలో అద్భుతం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. ఓ పిల్లగాడు ఆ ఇంట్లోనే చనిపోతే ఆ పిల్లగాడిని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ముక్కుకు ముక్కు, నోటికి నోరు, కళ్ళకు కళ్ళు, చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు ఆ పిల్లగాడి మీద పడుకొని ప్రార్థన చేస్తే అతడు 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. చప్పట్లు కొట్టినది. కనుక దేవుని మందిరాలు, దేవుని గదులు, దేవుని రూమ్స్ ఎలాగుండాలంటే మహిమకరమైన గదులుగా ఉండాలి, మహిమ లేని గదులుగా ఉండకూడదు. అందరూ పాపం చేసి దేవుడు అంచు మహిమను, నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను, ఎట్లాగా ఎలీషా పిల్లగాడి మీద పడుకొని వీడు బతకాలని కోరాడు అని ఆలోచన చేస్తుంటే నాకు అర్థమైపోయింది, పరిశుద్ధాత్మ నుండి అర్థమవుతుంది. ఏ విశ్వాసంతో, ఓ యేసు ప్రభువా నీవు నా తర్వాత వస్తున్నావు, బాప్తిస్మ ఇచ్చిన ప్రవక్తలకు అన్నీ తెలిసిపోతాయి ముందేం జరుగుతుందో. నీవు నా తర్వాత వస్తున్నావు, నువ్వు సిలువ మీద వేలాడతావు, నువ్వు చనిపోతావు, నువ్వు సమాధి చేయబడతావు, 3వ దినాన నువ్వు లేస్తావు కదా. ఓ లేచే దేవుడా, లేపు దేవుడా అన్నాడు. చప్పట్లు కొట్టండి. అందుకనే ప్రవక్తలు ఏమంటారంటే దీర్ఘదర్శకులు అంటారు. వాళ్ళు జరగబోయే విషయాలన్నీ ఎరిగి దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? ప్రార్థన. ఓ నేను సేవిస్తున్న దేవుడు మానవుల కొరకు భూలోకానికి వచ్చి రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేస్తాడు గనక, ఓ లేస్తాడు, లేపుతాడు కనుక, ఓ దేవుడా ఎప్పుడో లేచే దేవుడా ఇప్పుడు లేపు వీన్ని. చప్పట్లు కొట్టండి. వేసాయి కనుక విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టలుగా జీవించడము. కనుక మందిరాలు, దేవుని గదులు దేని కొరకంటే అనేకులు పాపముల్లోనూ అతిక్రమములో చచ్చిన వారిని బ్రతికించడానికి ప్రేయర్ రూమ్స్ కావాలి. ఆమె చెప్పండి. సందాలు కలెక్షన్ సెంటర్లు కాదు, శవరాలు చేసే కొట్లు ఉంటాయి, మందిరాలు కూడా ఉన్నాయి. అవి వేరు, ఇవి వేరు. శవరాలు చేసే కొట్లు డబ్బుల కోసం, మందిరాలు ప్రార్థనా గదులు దేనికంటే బ్రతికించడానికి. వ్యాపారం కాకూడదు. నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పి యేసయ్య చెప్పారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న గదిలో ఎంతో మహత్యం ఉన్నది. ఆడకూతురు అంటుంది, అయ్యా మనం ఒక చిన్న, వీ విల్ బిల్డ్ ఎ స్మాల్ రూమ్ బట్ దేర్ ఈస్ గ్రేట్ పవర్ ఇన్ దట్ రూమ్. అది పేరుకి చిన్న గదే కానీ దాంట్లో దేవుని శక్తి, మర్మం, అద్భుతం, ఆశ్చర్యకార్యం ఉంది. అట్లాంటి గది మన ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో యూ మస్ట్ హ్యావ్ ఎ మిరక్యులస్ రూమ్. నాకు ప్రార్థన గది ఉంది. ఈ మధ్యలో చాలా సమస్యలు, ఆ గదిలో దేకలాడుతుంటా, దొల్లాడుతాను నేను. బలిపీఠం ముందు ఈరోజు నేను ఇంట్లో మంచం మీద పడుకోని లోపల అరుదు, ఎప్పుడు నేల మీద బలిపీఠం దగ్గరే. అయితే నా ప్రేయర్ రూమ్ మంచం ఉంటుంది, పరుపు ఉంటుంది, ఆ పరుపు మీద పడుకొని మంచం కిందే పడుకొని గోస ఆడుతుంటా, పాకులు ఆడుతుంటా, పెనుగులు ఆడుతుంటా. పడక కుదరదు, ఇటు పడుకుంటే కుదరదు, అటు పడుకుంటే కుదరదు. కనుక మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మత్కార్యాలు చేసే గదులు కావాలి. సన్నాసి గదులు ఎన్నున్నా ఏమి ప్రయోజనం? మన జీవితంలో మహిమ గల గది కావాలి. ఆమేన్, హల్లెలూయా. నా దిక్కు, నా దశ నీవే, నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే. నా దిక్కు, నా దశ. చెప్తా వినండి. ఎప్పుడైతే దేవుని వైపు చూసే మనసు ఉండదో మనం అద్భుతాలు పొందుకోలేము. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉంటావో ఆశ్చర్యకార్యాలు పొందుకుంటావు. అందుకనే ఈమె ఏమని కోరుకుందంటే, నా ఇంట్లో ఆశ్చర్యకరమైన దేవుని యొక్క సేవకుడు నివాసం చేయాలి, నా ఇంట్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి, అనేక మంది నా ఇంటికి వచ్చి బాగుపడాలి. కనుక ఇక్కడ మంచం ఉంది. ఈ మంచం దేనికి సాదృశ్యం అంటే నిద్రపోవడానికి కాదు,
చచ్చిన వారిని బ్రతికించడానికి, టు మేక్ ద డెడ్ పీపుల్ అలైవ్, టు బ్రింగ్ దెమ్ టు లైఫ్. తర్వాత ఇక్కడ ఒక బల్ల ఉంది. ఈ బల్ల ఏంటా అని ఆలోచన చేస్తారు ఇందాక నుంచి. 23వ దావీదు కీర్తనలో ఉంది బల్ల. చదవండి, ఏం బల్ల అది? ప్రభు బల్ల కాదు, చదవండి ఏం బల్ల. కీర్తన 23:5, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచదు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మామూలు భోజనం వేరు, శత్రువుల ఎదుట భోజనము. శత్రువుల ఎదుట నీకు చుక్క నీళ్ళు దొరకవు. యేసు ప్రభువు వారు ఏమన్నారు సిలువలో? శత్రువుల మధ్యలో ఉండి దాహం 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 అంటే ఒక్కడొక చుక్క పైలా. నేను కూడా హాస్పిటల్ ఆపరేషన్ కోసి గుండె కోసి బయటపడేసిన తర్వాత నీళ్ళు అంటే ఒక్క నర్సు ఒక చుక్క నీళ్ళు పోయేలా, అరగంట 40 నిమిషాలు తన్నుకలాడా. అప్పుడు పోసింది నర్సమ్మ, నీకు 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 కనికరం లేదా? ఒక చుక్క నీళ్ళు పోయేవా చచ్చిపోతానంటే అరగంట తర్వాత పోసింది నర్సు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు అరగంట తర్వాత ఆయన పోసారు కానీ నాకు ఒక్క చుక్క కూడా. అబ్బా నిజమే తండ్రి, నేను చేదును మింగాను, నేను నీకు జీవజలం ఇచ్చాను అంటున్నాడు యేసు. గ్రహించండి ప్రియులారా, యేసు ప్రభు వారికి శత్రువులు ఎదుట భోజనం దొరకలా, కానీ ఆయన మన నిమిత్తము శత్రువులు ఎదుట భోజనం లేనివాడై మనకు ఆయన మరణం ద్వారా శత్రువులు ఎదుట మనకు ఏం ఏర్పాటు చేశాడు? భోజనం ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. కనుక ఇక్కడ పైన ఉన్నటువంటి రూమ్ ఎలాంటిదంటే, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ రూమ్, ఇట్స్ అన్ ఆర్డైన్డ్ రూమ్. గిట్టన వారి మధ్యలో నీకు బువ్వ దొరుకుతుంది. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. నిన్ను పట్టించుకొనని వారి మధ్యలో నీకు భోజనం దొరుకుతుంది. నీ గిన్నె నిండుతుంది, నీ తల అంటపడుతుంది. చదవండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల, నా గిన్నె నిండి నేను నీ కృప. అబ్బో మామూలు గది కాదు, దేవుడు ఏర్పాటు చేసిన గదిలో ఉంటే నీకు భోజనం దొరకని స్థలంలో దేవుడు నీకు ఆహారం పంపిస్తాడు. సపోర్ట్ కొట్టండి హల్లెలూయా. He will send you the best meal before thine enemies. నీవు నీ శత్రువులు ఎదుట నీవు దేవుని కొరకు ఒక గది కడితే, నువ్వు దేవునికి చోటిస్తే, నువ్వు దేవునికి రూమ్ ఇస్తే, ఆయన రాజ్యం కొరకు నువ్వు అవకాశం ఇస్తే, దేవుడు నీకు ఏం చేస్తాడంటే శత్రువులు ఎదుట నీకు భోజనం పెడతాడు. నీ పిల్లలకు ఉద్యోగమనే భోజనమో, వ్యాపారమనే భోజనమో, పశువులనే భోజనమో, వ్యవసాయమో, చదువు, నీకు ఏ బువ్వ కావాలో నాకు తెలీదు. నాకు మాత్రం ప్రతిరోజు జొన్న కూడు కావాలి. ఇప్పుడు మీకు ఏ కూడు కావాలి? మీకు తెల్లన్నం తింటున్నారేమో, తెల్లన్నం తిని రోగం తెచ్చుకున్నా. నాకు ఈరోజు జొన్న కూడు కావాలి, ఇది నా భోజనం. కనుక మీకేం భోజనం కావాలో నాకు తెలియదు. శత్రువులు ఎదుట ఏం ఏర్పాటు చేస్తాడు ఆయన? ఆమె అంటుంది భర్తతోటి, అబ్బాయి అయ్యగారు ఆయనకి బల్ల పెట్టాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఆయనకి ఒక టేబుల్ ఏర్పాటు చేయాలి. మనం ఘనపరచాలి. దేవుని ఎరగని వారి మధ్యలో ఆయన్ని మనం ఊరేగించాలి. ఆమె చెప్పండి. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ షునేమి రాలు, షునైమ్ అంటే అర్థం ఏంటంటే డబల్ రెస్టింగ్ ప్లేస్. డబల్ రెస్టింగ్ ప్లేస్ అంటే అర్థం ఏంటంటే ఇటు ప్రవక్తలు పరిశుద్ధులు ఉంటారు, వచ్చి వాళ్ళతో పాటు దేవుని సన్నిధి వస్తుంది. దేవుని సన్నిధి లేని మందిరాలు ఎన్నున్న ప్రయోజనము లేదు. ఏ చర్చ్ వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ యూస్లెస్. ఇవి కమర్షియల్ కాంప్లెక్స్లు కావు చర్చీలు అంటే. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే గాంధీ మార్కెట్ అక్కడ ఉంది, శివ స్తూపం దగ్గర.
ఈ వ్యాపారపు కొట్లు కావు ఇవి చర్చెస్ అంటే. చర్చెస్ అంటే అర్థం ఏంటంటే సన్నిధి దిగి వచ్చే మందిరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. షునేములోకి ఏమొచ్చింది చెప్పంటారా? దేవుని మహిమ దిగి వచ్చింది. సో ఎప్పుడు కూడా షునేమిరాలు కనిపెడుతుంది. ఎప్పుడు వస్తాడు యాజకుడు, ఎప్పుడు తెస్తాడు మా ఇంటికి సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు తెస్తాడు మహిమ. ఆ ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు దేవునికి చోటిస్తే దేవుడు నీకు తరచుగా అభిషేకాన్ని పంపిస్తాడు. నీ ఇంటికి అభిషక్తులు పంపిస్తాడు, శక్తి కలిగిన వాళ్ళని పంపిస్తాడు. ఈ లోకపు సంబంధం కలిగిన మనుషులు కాదు, పరలోకమందున్న దేవుని సంబంధులను నీ ఇంటికి పంపుతాడు. హీ విల్ సెండ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. పరలోక సంబంధులను నీ ఇంటికి పంపుతాడు. అప్పుడు నీకు ఎక్కడ లేని దైవిక శక్తి వస్తుంది. ఈ లోకపు మనుషులు వందల తండాలు గుత్తులు వచ్చి పెడితే ఏముంది? గుత్తులు మూతులు నాకోవడం తప్పితే ఏమీ జరగదు. బాబా ఎట్టున్నాడురా, మావ ఎట్టున్నాడురా, అల్లుడి అడిరా, పిల్లేం చేస్తుందిరా, పెళ్ళి ఎప్పుడు రా, ఏ మాటలు, పెద్ద మనిషి అయిందా, బంతి పెట్టారా, ఏ మాటలు. కానీ అది కాదు, గోడ మీద గది ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రభావం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మాటలు ముగించుకుందాం. తర్వాత ఇక్కడ ఒక స్టూల్ ఉంది. ఈ స్టూల్ విషయం ఆలోచన చేస్తే ఇట్స్ ఎ స్టాండ్ ఫర్ ద లా. ధర్మశాస్త్రము పుస్తకము దాని మీద పెట్టి చదువుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయము మీద ధర్మశాస్త్రం తెరవబడి ఉండాలి. బైబిల్ ముయ్యకూడదు. బైబిల్ ఎప్పుడు తెరవబడిన బైబిల్ కావాలి. అందుకని ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ వేరు, ఓపెన్ బైబిల్ వేరు. ఓపెన్ బైబిల్ అంటే అర్థం ఏంటంటే బైబిల్ని వివరించి రాసిన దాన్ని ఓపెన్ బైబిల్ అన్నారు. దాంట్లో కొన్నే ఓపెన్ అవుతాయి. కానీ నీవు దేవుని కొరకు హృదయం తెరిస్తే ఎప్పుడు నీలో జీవజలము పొర్లి ప్రవహిస్తాడు. నైట్ ఉండదు, అపరాత్రి ఉండదు. 12 గంటలు కూర్చొని టపట రోజు నా ఫోన్లోంచి నా అప్డేట్స్లో చూసుకోండి, రోషన్ కుమార్ అప్డేట్స్లో ప్రతిరోజు సిలువ గురించి వాక్యం పెడతాను. టక అర్ధరాత్రి 12ంటికి కొడతాను, 3ంటికి కొడుతుంటాను. ఎప్పుడు టక్కమని ప్రభు మాట్లాడుతుంటాడు, టైప్ చేస్తూనే ఉంటాడు ఆల్ ద టైం. రోజుకి 4-5 గంటలు వాక్యం కొడతానే ఉంటా, వదులుతానే ఉంటా, పంపిస్తూనే ఉంటా, ఆగదు. నీకు ఒక స్టూల్ ఉండాలి. ఆ స్టూల్ మీద బైబిల్ తెరిచి ఉండాలి. తెరిచిన బైబిల్లో నుంచి నిప్పు కణాలు బయటికి రావాలి. ఆమేన్ చెప్పండి. ఫైర్ మస్ట్ ఫ్లో అవుట్ ఆఫ్ యువర్ బైబిల్. బైబిల్ మూసి గూట్లో పెట్టడం కాదు. అక్కడ బైబిల్ కొంతమంది కింద పడేస్తుంటారు, కొంతమంది గోడ మీద పడతారు. ఈ బైబిల్ చూడండి నెట్టగైపోయిందా. బైబిల్ నీ గుండె, నీ హృదయమైన స్టాండ్లో ఓపెన్ అయ్యుండి వాక్యం తర్వాత నేను ఇప్పుడు చెప్పు ప్రభువా, నేను పడుకుని నిద్ర, కమాన్ మ్యాన్ టైప్ చెప్తా ఉంటాను, కొడతా ఉంటుంటాను. తలంపుల మీద తలంపులు పరిశుద్ధాత్ముడు ఇస్తూనే ఉంటాడు. కనుక ఈమెం చేసిందంటే మన ఇంట్లో ఎట్లాంటి స్టూల్ ఉండాలంటే తెరవబడిన బైబిల్ ఉండాలి. ఆ బైబిల్లో నుంచి అగ్ని కణాలు, మహిమ, ప్రభావం బయటికి వస్తూ ఉండాలి. అందుకని పిచ్చోడు కాదు దావీదు మహారాజు. దీవారాత్రములు దేవుని వాక్యం ధ్యానించువాడు. నాకు చాలా ఈ మాట అర్థమయ్యేది కాదు, కానీ ఈ మధ్యన నాకు బాగా అర్థమవుతుంది. పైనుంచి కింద కోసి కాళ్ళు కోసిన తర్వాత అర్థమైంది. వాక్యమును ఎంత నిద్ర వస్తుంది. అరే వాక్యం చదువుతూ ఉంటే నిద్ర రాదేం రాదు, నూతన శక్తి వస్తుంది. దేవా నేను అలసిపోయానంటే కమాన్ మ్యాన్ నేను చెప్తున్నా రాసుకో, 1-2 గంటలు నడుపుతాడు, తర్వాత మంచి నిద్రిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నీ ఇంటిలో గది ఉండాలి, గదిలో మంచం ఉండాలి, మంచం ప్రక్కన స్టూల్ ఉండాలి, స్టూల్ మీద ధర్మశాస్త్రం ఉండాలి. ఆ ధర్మశాస్త్రములో నుంచి నిప్పు కణాలు, మర్మములు బయటికి వస్తూ ఉండాలి.
ఎప్పుడైతే లేఖనాల్లో మర్మములు బయటకు వస్తుంటావో అవి నీకు శక్తినిచ్చి నిన్ను ముందుకి నడిపేస్తాయి. అయ్యా, మన ఇంట్లో ఎన్ని గదులున్నా ప్రవక్త లేని కొంప మనకు అనవసరమయ్యా. దానికని వీ మస్ట్ గివ్ ఎ ప్లేస్ ఫర్ ద లార్డ్. నతానీయులు కూడా తన ఇంట్లో దేవుని కొరకు ఒక చోటును ఏర్పాటు చేశాడు. దీన్నే గోడ మీద గది అంటారు. ఈ గోడ మీద గదిలోకి భక్తులు వస్తుంటారు, పరిశుద్ధులు వస్తుంటారు. అన్నిటికంటే ముందుగా పరిశుద్ధాత్ముడు వచ్చి కాపురము చేస్తుంటాడు. అందుకని మోషే గారితో చెప్పాడు, ఎలాగయ్యా ఫరో దగ్గర నిలబడంటే నా సన్నిధి నీకు తోడుగా. కనుక ప్రియులారా, ఈ యొక్క తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత 5వదిగా చూసినట్లయితే ఏమి ఒక దీప స్తంభము, దీపమును ఏర్పాటు చేసి. ఈ రోజుల్లో చాలా విచారకరమైంది ఏంటంటే దీపాలు ఉన్నాయి కానీ, దీప స్తంభాలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి కానీ దివిటీలు వెలగట్లేదు. లైట్ అంటే అర్థం ఏంటంటే సాక్ష్యములు అన్నీ ఉంటున్నాయి, సాక్ష్యాలే ఉన్నట్లా. చెప్పండి, ఏముంటలా చెప్పండి? సాక్ష్యం ఉంటలా. సాక్ష్యం లేని జీవితం వ్యర్థమండి. బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. షునేమీరాలు ఇంట్లో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరగడం కారణం ఏంటంటే ఆమెకి సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం? సేవకులను చేర్చుకునే సాక్ష్యం, దేవుని కొరకు చోటిచ్చే సాక్ష్యం. నీకు సాక్ష్యం ఉండాలి. లైట్ అంటే సాక్ష్యం. బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోవడానికి గల కారణం ఏంటి? సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేనప్పుడు ఏమైపోతాయి? ఆరిపోతాయి. దివిటీలు అంటే లైట్లు కాదు, సాక్ష్యాలు పోగొట్టుకోవడం. సాక్ష్యం సంపాదించుకోవడం, కాపాడుకోవడం ఒక ఎత్తు, సాక్ష్యం పోగొట్టుకోవడం ఒక ఎత్తు. కనుక ఈమె ఏం చేసిందంటే నా ఇంట్లో సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే నీకు సాక్ష్యం ఉంటుందో ప్రియులారా, నీవు ప్రవక్తలకు చోటును, ప్రవక్తలకు వెలుగునిచ్చే బిడ్డగా ఉంటావు, పరిశుద్ధులకు త్రోవ చూపించే బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న వారికి మార్గం ఏర్పాటు చేసే బిడ్డగా ఉంటావు. కనుక చాలా మందిరాలు ఉన్నాయి. ఈ మందిరం ఎందుకయ్యా, ఇదెందుకయ్యా అంటే ఇది ఈ మందిరం యొక్క స్పెషాలిటీ. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది గోడ మీద ఉన్న గది. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది కులపు గది కాదు, ఇది మతపు గది కాదు. ఇది కులపు గదులు వేరు, మతపు గదులు వేరు, ప్రవక్తలుండే గదులు వేరు. ప్రవక్తలుండే గదుల్లో ప్రభావం ఉంటుంది, దేవుని ప్రభావం ఉంటుంది. కనుక దేవుని ప్రభావం ఉన్న గదిని దేవుడు కంచర్లో ఏర్పాటు చేశాడని సభాముఖంగా ఈరోజు రాత్రి మీకు తెలియజేస్తున్నాం. దేవుడు నివసించే చోటు ఇది. దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. వాడు అవసరాలు తీరుస్తాడు. అది మరణమైనా కొట్టేస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అది చీకటైన పాపమైన కొట్టేస్తాడు. సిలువలో ముగ్గురు ఉన్నారు. ఒకడు ఒక దొంగ ఎడం పక్కున్నాడు, ఒక దొంగ కుడి పక్కున్నాడు. ఈ విషయాన్ని ఒకటి చెప్పి ముగిచేస్తాడు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు సిలువలో. ఎడం పక్కున్నవాడు, కుడి పక్కున్నవాడు ఇద్దరు కలిసి యేసయ్యను దూషించారు. 9 గంటలకు ఏలాడు తీశారు, 3 గంటలకల్లా చనిపోవాలా, 6 గంటలే చీకట పడితే చచ్చిపోయిన శవాలు శిలువ మీద ఉండడానికి వీళ్ళే. ఇద్దరు కలిసి ఎన్ని గంటలు తిట్టారు యేసయ్యని తెలియదు కానీ ఒకడు మాత్రం తిట్టి అలాగ చూస్తుంటే వాడి మైండ్ తిరిగిపోతుంది. ఒక దొంగకి వాళ్ళ పేరు ఏం దొంగలు అంటే బందిపోటు దొంగలు. చెప్పండి, ఏం దొంగలు? బందిపోటు దొంగలు. అలాగ చూస్తుంటే వాడి మనసు మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నిజమైన దేవుని వైపు చూస్తావో, నిజమైన దేవుని సేవకుడి వైపు చూస్తావో నీ మనసు మారిపోతుంది, నీ ఆలోచన వ్యవస్థ మారిపోతుంది, నీ జీవిత విధానం మారిపోతుంది.
అప్పుడు వరకు దూషించిన వాడు పక్క దొంగతో ఏమన్నాడు, మనము పాపం చేసినందుకు శిక్షను అనుభవిస్తున్నాము, ఈయన ఏ పాపమో చేయలేదు అని అంటాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమన్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అంటే ఇతనికి తలలో ఉన్నటువంటి సాతాను దుష్టత్వం, మూర్ఖత్వంతో పోయింది. ఒక రక్తం ఏమన్నా ఎదిరించే రక్తం, ఒక రక్తం ఏమన్నా పశ్చాత్తాపడే రక్తం, ఒక రక్తం ఏమన్నా క్షమించే రక్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ లోకంలోకి 2024 సంవత్సరాలు దాటిపోయింది. యేసయ్య శిలువ మ్రాను మీద మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. శిలువలో దొంగ యేసు ప్రభు వారి వైపు చూడగలిగాడు. గొప్ప రక్షణ వచ్చింది. దానిగల కారణం యేసయ్యకి చోటిచ్చాడు. చావలసిన వాడు ఎవరికి చోటిచ్చాడు? కనుక ఈ తల్లి కూడా తన భర్త తను నశించిపోవలసిన వాడు గ్రహించి మన ఇంటికి వస్తున్నవాడు నిజముగా దైవ జనుడు. సిలువలో ఉన్నవాడు కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఆయన ఎందుకు దూషిస్తున్నావు? మనం దూషణకు పాత్రులం కానీ ఆయన దూషణకు పాత్రుడు అని గ్రహింపు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రక్షణ వస్తుంది. కనుక ఈ కంచెల కాలనీలో వేసినటువంటి ఈ చిన్న మందిరాన్ని, ఇది దేవుని గదిని, ఈ యొక్క ప్రేయర్ హౌస్ని, ప్రేయర్ రూమ్ని మీరు గ్రహించాలి. యు మస్ట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ రూమ్. దేవుని యొక్క గది ఏంటో మీరు గ్రహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మర్మముతో ఉన్న సేవ వేరు, మతితో ఉన్న సేవ వేరు. మైండ్లోంచి వచ్చిన సేవ వేరు, మహిమలోంచి వచ్చిన సేవ వేరు. కనుక ఈరోజు రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఒక మంచి చక్కని మందిరం వేశాడు. ఇక్కడ ప్రవక్తలు కాపురం చేస్తారు, పరిశుద్ధులు కాపురం చేస్తారు, యాజకులు కాపురం చేస్తారు, ప్రార్థనా పరులు కాపురం చేస్తారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని మహత్యం ఉంటుంది, ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, ఉపదేశం ఉంటుంది. అది కూడా మర్మముతో కూడిన ఉపదేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ డాక్ట్రిన్ ఆఫ్ మిస్టరీస్, దేవుని యొక్క మర్మంతో కూడిన ఉపదేశం మీకు ఇక్కడ బోధించబడుతుంది. అంత మాత్రమే కాదు, సాక్ష్యములు కలిగిన వారు ఇక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత సంపాదిస్తే ఏమి, ఎన్ని కోట్లు ఉంటే ఏమి, ఎంత బంగారం ఉంటే ఏమి, ఎన్ని మిద్దెల మేడలు ఉంటే ఏమి, సాక్ష్యం లేనప్పుడు జీవితం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. తండ్రి, నాకు ఒక మహిమ గల గదిని నాయన, నా కుటుంబానికి, నా జీవితానికి ఒక గది అయ్యా. నీకు చోటు ఇవ్వడం నాకు నేర్పించయ్యా. కులానికి చోటు ఇచ్చాను, రక్త సంబంధులకు చోటు ఇచ్చాను, ఇంటి పేరటోళ్ళకి చోటు ఇచ్చాను ప్రభువా, అందరికీ అన్నిటికీ చోటు ఇస్తున్నా. కానీ నీ ప్రవక్తలకు చోటు లేదే. నోరు తెరవాలి, కీబోర్డ్ హమ్ చేయండి. దేవా మీకు స్తోత్రం. నోరు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా మమ్మల్ని కనికరించండి తండ్రి. మా జీవితంలో శునేమీరాలు డబుల్ రెస్టింగ్ ప్లేస్ సంపాదించుకుంది. ఉట్టి పాస్టర్ గారు శిష్యులు రావడం కాదు, పాస్టర్ గారు దేవుడిని తీసుకొని వస్తున్నాడు ఇంటికి. 2 చేతుల